హాయ్ అండి, వెల్కమ్ టు రిష్కా డిజైనర్స్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ బ్యాక్ డీప్ రౌండ్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ని అయితే తీసుకొని ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పెట్టి విడిచిపెట్టేసి మొత్తం అంతా కొలవండి. టేప్ని పెట్టుకొని మొత్తం నడుమంతా ఎంత వచ్చిందో కొలవండి. మొత్తం వేస్ట్ లూజ్ ఎంత వచ్చిందో కొలిచి చూడండి. నాకైతే 31.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 31.5 ఇంచుల్ని 4 భాగాలుగా అయితే చేయండి. 4 భాగాలుగా చేస్తే ఎంత వచ్చిందో అది మనకి వేస్ట్ మెజర్మెంట్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. నాకైతే 4 భాగాలుగా చేస్తే 7.5 ఇంచులు అయితే వచ్చిందండి వేస్ట్ లూజు. చూస్తున్నారు కదా, వేస్ట్ డబ్ల్యూ అంటే వేస్ట్ అండి. వేస్ట్ లూజ్ 7.5 ఇంచులు. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే 9 ఇంచులు అండి. 4 భాగాలుగా చేస్తే చెస్ట్ లూజ్ 9 ఇంచులు. ఈ 9 ఇంచులు ఎలా వచ్చిందంటే 7.5కి 1.5 ఇంచులు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇది ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకి మనం అలాగా 1.5 ఇంచులు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు వేస్ట్ ఎంత వచ్చిందో కొలుచుకోండి. వేస్ట్ మనకి 7.5 ఇంచులు వచ్చింది కదా, అదైతే ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత 1 ఇంచు బ్యాగ్ టక్స్ మార్కింగ్కి, 1.5 ఇంచు మార్జిన్కి అంటే ఖర్చుకి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసుకొని బ్యాక్ పొడవు ఎంతో కొలవండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ నుంచి వేస్ట్ వరకు పట్టుకొని గట్టిగా ఎంత వచ్చిందో కొలిసి అక్కడ ఒక మార్కింగ్ అయితే చేయండి. 14 ఇంచులు అయితే వచ్చింది కదండి. ఇదే 14 ఇంచులు మనకి ఇంకో చోట కూడా అలా టేపుని పెట్టి మార్క్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని కలపండి. కలిపాక పై భాగాన ఒక 1/2 ఇంచు మార్జిన్కి అయితే తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి 5.5 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా. ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అంతా 9 ఇంచులు అని చెప్పాను కదా. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు, 1.5 ఇంచు మార్జిన్. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కూడా స్కేల్తో లైన్ డ్రా చేసేసేయండి. ఇలా లైన్స్ డ్రా చేశాక ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 ఇంచులు ఇలాగా ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుందండి, దాంతో ఇలాగ కరువునైతే గీయండి, చంక ఆమ్ రౌండ్. ఓకేనండి. గీసాక ఆమ్ రౌండ్ మనకి ఎంత వచ్చిందో కొలుచుకోండి. షోల్డర్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టి చంక వరకు ఎంత వచ్చిందో కొలుచుకోండి. 8.5 ఇంచులు అయితే వచ్చింది. మనకి ఆది బ్లౌజ్లో కూడా 8.5 ఇంచులు వచ్చిందో లేదో కొలవండి. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ని ఇలాగ వేసి 8.5 ఇంచులు వచ్చిందో లేదో కొలవండి. ఓకేనా. 8.5 ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసేసేయండి. కట్ చేసేసాక మనకి అక్కడ డాట్స్ అదే టక్స్ అయితే పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ అయితే మార్క్ చేసుకొని, అంటే 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకొని, ఎందుకంటే మనం అక్కడ పైపింగ్ వేసినప్పుడు 1/4 ఇంచు ఖర్చు మార్క్ చేసుకొని అప్పుడు మార్క్ చేసుకోండి. కింద వైపు 3 ఇంచులు, పైన వైపు 2.5 ఇంచులు ఇలాగ మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసేసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ తర్వాత కట్ చేద్దాం. ముందైతే హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి క్లాత్ని 4 భాగాలుగా అయితే 4 మడతలుగా వేయండి. 4 మడతలుగా వేసాక కింద వైపు ఒక 1/2 ఇంచు మార్జిన్ పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు ఖర్చుతో కలిపి, అటువైపు కూడా ఒక 11 ఇంచులు ఖర్చు కలిపి ఇలాగ మార్క్ చేసుకోండి. ఇప్పుడు 2.5 ఇంచులు ఒక మార్కింగ్, 1.5 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకొని ఆమ్ డౌన్ 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా 3 ఇంచులు మార్క్ చేసిన దగ్గర లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మనకి హ్యాండ్ విడ్త్ వచ్చేసి ఖర్చుతో కలిపి 9 ఇంచులు అనమాట. ఓకేనా. మనకి 9.5 ఇంచుల దగ్గర నుంచి 9 ఇంచుల నుంచి 1.5 ఇంచు ఖర్చు మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా.
1.5 ఇంచు మార్జిన్ మార్క్ చేసుకున్నాక ఎక్కడైతే మనం మార్జిన్ మార్క్ చేసుకున్నామో అక్కడికి నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసిన దగ్గర లైన్ డ్రా చేసి ఇలాగా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్ పెట్టి కొలుచుకోండి. నెక్స్ట్ 1.5 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేయండి. అక్కడ మనకి జాయింట్ అయితే పడుతుంది, మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసేసేయండి. కట్ చేసాక మిడిల్లో ఒక టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీయండి. హ్యాండ్స్కి ఫ్రంట్ ఒక 1/2 ఇంచు లోతు అయితే తీయాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ అలా పెట్టి అక్కడ నుంచి సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న దగ్గర 1/2 ఇంచు లోతు అయితే తీయాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసి ఇలాగా లోతు అయితే తీయండి. లోతు తీసేసాక ఎక్కడైతే మనం లోతు తీసుకున్నామో అక్కడ చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అది మనం ఫ్రంట్ వైపుకి రావడానికి గుర్తుంటుంది కాబట్టి అక్కడ టక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ వదులుకొని మనం బ్యాక్ పార్ట్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే అది ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అండి. ఒక 1/4 ఇంచ్ అయితే విడిచిపెట్టేసి అప్పుడు బ్యాక్ పార్ట్ అనేది వేయండి. ఇలా వేసాక మొత్తం కూడా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మొత్తం అంతా గీసేసేయండి. ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు లోతు అయితే తీయండి. నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా హాఫ్ ఇంచు లోతు అయితే తీసేయండి. ఇప్పుడు కింద కప్పు ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. 2.5 ఇంచులకి ఒక మార్కింగు, మళ్ళీ 2.5 ఇంచులకి ఇంకో మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ గీద్దాం. ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి 6 ఇంచెస్. ఇప్పుడు ఎక్కడైతే 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో అక్కడ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పై వైపున మాత్రం 2.5కే మనం పెట్టుకోవాలండి. కింద అయితే 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది కాబట్టి కింద వైపుకి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని షోల్డర్కి జాయిన్ చేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు కింద వైపు ఒక 1/2 ఇంచు ఇలా తీసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద వైపునే ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసి ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేయండి. ఓకేనా. ఇప్పుడు ఎఫెక్స్ పాయింట్ అయితే మార్క్ చేసుకుందాం. టేప్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ పెట్టుకొని 10.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. మనం 10.5 ఇంచులు మార్క్ చేసిన దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టుకొని 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఈ పాయింట్లను బేస్ చేసుకుని కింద వైపు 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అలా స్కేల్తో లైన్ అయితే డ్రా చేయండి. డ్రా చేశాక మనం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంటుంది కదండి, ముందుగా అయితే ఇలాగా స్ట్రైట్గా స్కేల్తో ఇలా డ్రా చేసేసేయండి మార్కింగ్స్ని కలిపేసి. ఇప్పుడైతే కర్వ్ స్కేల్ ఉంటుంది కదండి, ఎక్కడైతే మనం చంక లోతు 1/2 ఇంచు తీసామో అక్కడికి కరెక్ట్గా పెట్టుకొని ఈ పాయింట్కి ఆ పాయింట్కి లైన్ అయితే డ్రా చేసేసేయండి. ఓకేనా. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసిన విధంగా తర్వాత 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ లైన్కి పై వైపున స్కేల్ పెట్టి లైన్ డ్రా చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రంట్ వైపు 2.5 ఇంచులు మనం తీసేస్తాం కదండి, అది మనం కలుపుకొని ఖర్చుతో కలిపి అందుకని 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు 1/2 ఇంచు ఇలాగా క్రాస్గా తీయండి. ఇప్పుడు కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసుకున్నాక టక్స్ అయితే పెట్టుకోండి. ఎక్కడైతే మనం పాయింట్ పెట్టుకున్నామో ఎఫెక్స్ పాయింట్ అక్కడ. ఇప్పుడు అక్కడ ఒక 1/2 ఇంచు ఇలాగా క్రాస్గా కట్ చేయండి. ఇప్పుడు అలా కట్ చేసుకున్నాక మిగిలిన లైనింగ్ని అయితే కింద నడుము వైపు పట్టీలు వేయాలి కాబట్టి ఒక 1.5 ఇంచు మార్క్ చేసుకోండి. బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు కోసం కావాలి కాబట్టి
ఓకేనా. ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.